ఆ రోజుల్లో దక్షిణ భారతదేశంలో అందరినీ కూడా మదరాసి అని పిలువబడుతున్న సమయంలో తెలుగు రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రం ఉండాలని మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆనాడు దాదాపు 58 సంవత్సరాలు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఫలితంగా ఈరోజు గర్వంగా ఒక తెలుగు రాష్ట్రం ఏర్పడమే కాకుండా తెలుగు ఖ్యాతిని కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న రోజుల్లో మన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు ముందుకు వెళ్తున్న సమయంలో ఈరోజు వితిన్ 6 months లోపల మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా గర్వకారణం. అందరికి కూడా స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అంటే ఒక త్యాగానికి ఫలితంగా ఈరోజు తెలుగు రాష్ట్రమే కాదు భాషా ప్రయుక్త రాష్ట్రాలని కూడా ఏర్పడడానికి మూల కారణమైన ఆ అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని మనందరం కూడా ఈరోజు తలుచుకుంటూ కాసేపట్లో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు వీరందరూ అలాగే బీజేపీ మాధవ్ గారు వీరందరూ కూడా ఈ యొక్క మనందరం కూడా వీక్షించవచ్చు. ఈ యొక్క మన పొట్టి శ్రీరాములు గారి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని మనందరం కూడా ఆయన స్మరించుకోవాలని తెలియజేసుకుంటూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఎన్నో త్యాగాలు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. అందులో భాగంగా 125వ జయంతి సందర్భంగా ఆయన స్టాచ్యూకు తిరుపతి పట్టణంలో తిరుపతి నగరంలో కూడా ఘనంగా పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారికి చేసిన సేవలు ఎప్పుడు మరవరాని విధంగా ఆయన ఆఖరికి 58 రోజులు నిరాహార దీక్ష చేసి తెలుగువారు తమిళనాడులో పడుతున్న కష్టాలు వాళ్ళు పడుతున్న బాధలు చూసి తట్టుకోలేక 58 రోజులు అమర నిరాహార దీక్ష చేసి ఆఖరికి అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు తెలుగు జాతి అందరూ కూడా మనం గర్వంగా తమిళ రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రం సాధించుకొని మనం ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉందనేసి కూడా తెలియజేసుకున్నాం. అటువంటి మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవన్ గారి చేతుల మీదుగా మంత్రుల చేతుల మీదుగా ఈరోజు అమరావతి రాజధానిలో 58 అడుగుల విగ్రహాన్ని మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేసుకుంటారు. ముఖ్యంగా ఆర్య వయస్సులకు ఎన్డీఏ కూటమి చెప్పిన మాట ప్రకారం కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం కూడా కన్నికా పరమేశ్వరి ఆత్మహత్య దినోత్సవాన్ని కూడా చేసుకోవడం, దాన్ని కూడా ప్రభుత్వం లాంఛనంగా చేయడం చాలా సంతోషం. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన పొట్టి శ్రీరాములు గారి ఎప్పటికి కూడా మర్చిపోలేని విధంగా ఆంధ్రను మనమందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందనేసి కూడా ఈ సందర్భంగా మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలోనే ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమం మన జిల్లా కలెక్టర్ గారు నేతృత్వంలో మన మరొకసారి తెలియజేసుకుంటూ
శుభదినం. ఈరోజు మన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని 58 అడుగుల విగ్రహాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ హెచ్ఆర్డి మంత్రివర్యులు, మిగతా నాయకుల సమక్షంలో ఈరోజు అమరావతిలో ఈ విగ్రహ ఆవిష్కరణ జరగడం నిజంగా తెలుగు వాళ్ళందరికీ ఎంతో గర్వకారణం. మనందరికీ తెలిసిందే, కేవలం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆయన చేసినటువంటి నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష 58 రోజుల పాటు చేసినటువంటి ఆ దీక్ష వల్లనే ఈరోజు మనము ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, ముఖ్యంగా యునైటెడ్ ఆంధ్రాని మనము సాధించుకోగలిగాము. ఆయన కేవలం అప్పటి వరకు కేవలం 2 మనుషులే నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ, ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ చనిపోయింది కేవలం 2 మనుషులు. ఆయన 2 ఆయన కానీ 58 రోజుల పాటు చేయడం అనేది మాటలకు అందని విషయం. అంటే ఒక ఆంధ్రులందరినీ కలపాలి, ఒకే ఐడెంటిటీ, ఒకే ట్రెడిషన్, కల్చర్, కట్టుబాట్లు, భాష ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలందరినీ కూడా ఒక చెట్టు కిందకి తీసుకురావాలనే ఉద్దేశంతో భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఈ నిరాహార దీక్ష చేపట్టి ఉన్నటువంటి భారతదేశ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని సబ్సిక్వెంట్గా ఒప్పించి భాష ప్రాతిపదికన రాష్ట్రాలు క్రియేట్ చేయడంలో సఫలీకృతమయ్యారు. అంటే చనిపోయిన తర్వాత అయ్యారు కానీ ఆయన చేసిన దానివల్లే ఈరోజు మనకు ఆంధ్ర రాష్ట్రం కానీ, తర్వాత ఎక్కడి వరకు ఆ భాషా ప్రాతిపదికన రాష్ట్రాలన్నీ ఒకటిగా తమిళ రాష్ట్రం కానీ, కన్నడ రాష్ట్రం కానీ, మరాఠా రాష్ట్రం కానీ ఇట్లా సపరేట్ రాష్ట్రాలు ఏర్పడింది ఆయన చేసినటువంటి దీక్ష. ఈరోజు ఆయన చేసినటువంటి త్యాగాన్ని పురస్కరించుకొని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ 58 అడుగులు ఆయన త్యాగానికి ఒక ప్రతీకగా అమరావతిలో దీన్ని మనం చేసుకోవడం మన అదృష్టం. దీన్ని పురస్కరించుకొని అన్ని జిల్లాల్లో కూడా, అదేవిధంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించడం జరుగుతుంది. పబ్లిక్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే ఆయన విగ్రహాలు ఎవరు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం ఈరోజు స్మరించుకోవడం కూడా జరుగుతుంది. కనుక ఇంత మంచి రోజు మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన జీవితాంతం గాంధీవాదిగానే ఉన్నారు. ఎన్నో గౌరవ మన మహాత్మా గాంధీ గారు మొదలైనటువంటి ఉప్పు సత్యాగ్రహం కానీ, క్విట్ ఇండియా మూమెంట్ కానీ వాటిల్లో చురుగ్గా పాల్గొని మహాత్మా గాంధీ గారి ఆశీస్సులు కూడా పొందుతున్నారు. అదేవిధంగా ఒక టైంలో మహాత్మా గాంధీ గారు కూడా ఒక ఇది చేశారు. పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళు ఒక 11 మంది ఉంటే నాతో పాటు 1 సంవత్సరంలోనే భారతదేశానికి నేను స్వాతంత్రం తీసుకురాగలను అనేది కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే అంత ఒక సంకల్పంతో, మా పట్టువేంటి దీక్షతోటి ఏదైనా సాధించే వ్యక్తిత్వం అయింది. సో ఆయన విగ్రహాన్ని ఈరోజు మనం నిజంగా చేస్తున్నందుకు ఒక జిల్లా కలెక్టర్గా నాకు కూడా తెలుగువాడిగా చాలా ఆనందంగా ఉంది. మంచి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు, గౌరవ హెచ్ఆర్డి మంత్రి వారు ఈరోజు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు చేసినటువంటి గౌరవ తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా చైర్మన్లు డాక్టర్ పసుపురెడ్డి హరిప్రసాద్ గారికి, సిఆర్ రాజన్న గారికి, పొట్టి శ్రీరాముని అభిమానించే వాళ్ళందరికీ, జిల్లా అధికారులందరికీ కూడా మరొకసారి కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఓకే సార్.